నమస్తే ఫ్రెండ్స్, నేను మణి నీలపూజ. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు 12 వర్ష సంపూర్ణ మహాకుంభాభిషేకం జరుగుతున్నది. అంటే పుష్కర కాలమైనది కాబట్టి మళ్ళీ ఆ యొక్క గుడిని ప్రక్షాళన చేసి కలశాభిషేకం చేసి మళ్ళీ పునఃప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. సో ఇది మన హనుమాన్ జయంతి సందర్భంగా పురస్కరించుకొని కొందరు పెద్దలు అంటే పబ్బిశెట్టి సుబ్రహ్మణ్యం గారు, కొండారెడ్డి వారు, యతిరాజం రవికుమార్ శర్మ మరియు యతిరాజం హరినాథ్ శర్మ అర్చకులు పురోహితులుగా వారి ఆధ్వర్యంలో శ్రీ దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కలిసి అంటే ఉగ్గిల చంద్రమౌళి గారు, సనిశెట్టి రమేష్ గారు, ఆదూరి లక్ష్మీనారాయణ గారు, గొబ్బూరు భరత్ కుమార్ గారు, బింగి హరికృష్ణ గారు, పప్పతి సత్యనారాయణ గారు, బొట్ట రామచంద్రయ్య గారు, నాగా వేణుగోపాల్ రెడ్డి గారు, కదిరి లక్ష్మీనారాయణ గారు, సనిశెట్టి నరేష్ గారు, పేరకం కృష్ణ గారు, తుమ్మలపెంట సుబ్బారావు గారు, మంచికంటికి రవికుమార్ గారు, శ్రీమతి బొమ్మ రామసుబ్బమ్మ గారు, శ్రీమతి ఆకేపాటి మహేశ్వరి గారు, శ్రీమతి నాలం శివకుమారి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్నది. అలాగే భక్తాదుల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ పూర్తిగా వస్తున్నాయి. సో ఈరోజు సాయంత్రం మెరవణి జరుగుతుంది. అది రేపటి వీడియోతో మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, జరగబోయే ఈ కార్యక్రమాలన్నీ చూద్దామా? ఈ అట్టహాసం ఏంటి చూద్దామా? మొదటి రోజు వచ్చి ఉదయం 9 గంటలకు స్వస్తివాచకం పలికినంత ప్రదక్షిణ, గోపూజ, వేదపారాయణం జరిగింది. రెండవ రోజు ప్రాతకాలం పూజలు, మహాన్యాస పారాయణం, రుద్రాభిషేకం, రుద్రహోమం, మణిసూక్త హోమం, లోకక్షేమం కొరకు లక్ష్మీ హోమం, రోగ నివారణ కొరకు ధన్వంతరి హోమం, వేద స్వస్తి తీర్థ ప్రసాద వినియోగంతో రెండో రోజు అయిపోయింది. మూడో రోజు అనగా 22/5/2025 గురువారం ఉదయం 8 గంటలకు ప్రాతకాల పూజలు, రుద్రాభిషేకములు, శ్రీ ఆంజనేయ స్వామికి పంచామృతాభిషేకములు, అలంకారం, హోమములు, 10 గంటల నుండి శాంతి హోమములు, ఆయుష్య మృత్యుంజయ హోమములు, పంచసూక్త హోమము, మహాపూర్ణాహుతి అంటే 11:30 గంటలకు ఉద్వావస శిఖర మహాకుంభమేళ దేవాలయ ప్రదక్షిణం, అనంతరం కుంభాభిషేకం, మహాదాశీర్వచనం, అన్నదాన ప్రసాదంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో మనం ఇప్పుడు వాటిని తిలకిస్తాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గమనించాలి. యతిరాజం రవికుమార్ శర్మ అంటే ఆలయ అర్చకులు వీరు. సో వీరి కుమారులు ఇద్దరు చూస్తున్నారు కదా, అక్కడ కూర్చున్నారు వారి గురువు సన్నిధిలో. వేద అండ్ అబ్బాయి పేరు ప్రణవ్ సంథింగ్ సరే. వీరిద్దరు వచ్చి వేద వాంగ్మయం అంటే మంత్రాలు అద్భుతంగా పఠించారు. మధ్య మధ్యలో వారి యొక్క మంత్రోచ్చటన కూడా చూడండి. వారికి ఆ వయసుకి ఆ విధంగా ఉచ్చాటన రావడం అనేది అద్భుతం. ఏమైనా చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తేనే కానీ రాదు. పెద్ద అయిన తర్వాత అది నేర్చుకో ఇది నేర్చుకో అంటే లాభం లేదు కదండి. విత్తు మొలక ముందే విత్తనం అప్పుడే మనం అన్నీ చేయాలి. ఇంకా చెట్టు అయినాక అంటే అది కుదరదు. సో గమనించండి ఆ యొక్క బాలకులను. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. శ్రీవరద
नमस्ते अस्तरंबोधराय गणनाय विघ्नविनाशने नमस्ताय श्रीवरद पांचनाभाय नमो पंचवक्त्रे नमो महाबलने नमो लक्ष्मी पंचनाय नमो पंचनाय नमो भारताय नमो लंकाप्रविदाय नमो श्रीहरिवाय नमो देवाय नमो शूराय नमो दैत्यकुलांतकाय नमो सुराजिताय नमो महादेवाय नमो रामविदाय नमो रामलिंगाय नमो वाद्यमय रामविदाय नमो अपरे कुटुंबास्थान मंडलाय नमो विजयाय नमो राम श्रीराम रामचंद्राय नमो చదువుకోండి రెడీగా ఉన్నారు మళ్ళీ అటు కూర్చో ఉంటే అందరూ అడ్డే మాకు నమస్తే అస్తు జయ రమణ గోవింద శ్రీమదాంజనేయ స్వామి గోవింద అందరూ చెప్పండి జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేది రామరాజు కూడా పలికేది. కానీ ఈ కలియుగంలో దీని యొక్క ప్రభావం ఎక్కడుందంటే ఇది ఒక విజయ మహామంత్రం. ఏంటి విజయ మహామంత్రం? ఎక్కడికైనా పోవాలనుకుంటే, ఏదైనా పని కావాలనుకుంటే, ఏదైనా కష్టం నుంచి కట్టబడాలనుకుంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 3 మార్లు అనుకుంటే ఆ పని కాదంటే ఇంకా ఎక్కడికి పోయినా జిల్లా శివాజీ యొక్క గురువు సమర్థ రామరాజు స్వామి. ఎవరమ్మా?
శివాజీ గురువు సమర్థ రామదాస స్వామి. రాజుకు గురువు అంటే ఆయన స్థానం ఎప్పుడైనా తన బ్రహ్మాండం కానీ గ్రామీణంలో చిన్న కుటీరంలో రాముడి యొక్క విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేస్తాడు. ఆ కుటీరానికి దగ్గరగా అంటే 2 కిలోమీటర్ల దూరంలో ఒక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి పొగలు జరుగుతుంది. రాత్రి నిశ్చయం జరగాల. రాత్రి 7 గంటల పెళ్లి పడుతుంది. రాత్రి 7 గంటల అందరికీ బాధే. పిల్లలకి ఎంత బాధ ఉంటుంది అంత బాధే అంటారని ఇద్దరు జనాన్ని సిద్ధం చేశారు. పోతుంటే ఏమయ్యా పుట్టిందా చిన్న పొద్దున పెళ్లి రాత్రి తారు ఈరోజు తారు ఈ జరిగిన కారణంగా పెద్దోళ్ళు అడగాలి. ఎవరున్నారే పెద్దోళ్ళు అంటే ఇక్కడికి దగ్గరలో కుటీరంలో సమర్థ రామదాస స్వామి పూజ చేస్తున్నాడు. నేను నడుపుతాం అంటారు. 2 చేతులు చేసుకుంటారు. పెళ్లి కుమార్తె తీసుకుంటారు. ఆయన కాలకాడ పండుగ అంతవరకు కాకుండా కాలకాడ పండుగ ఈమె విపరీతంగా ఎదుగుతారు. శబ్దము స్త్రీ శబ్దం కాబట్టి చిన్న గుండెని భగవాన్ అప్పుడు వచ్చిన ఎందుకంటే జరిగింది చెడు, చెప్పింది మంచి మాట. అప్పుడు మాట్లాడతారు ఏమంటే చెప్పింది చెప్తాను వచ్చాము మధ్యలో మాట్లాడకూడము అందుచేత సంతోషము కలిగింది బాధ కలిగింది అంటే అబద్ధం రాముడు వచ్చింది. అబద్ధమైతే అందరం చనిపోదాం, లేకపోతే అందరం పోతున్నాం. మీరు శ్రీరామ జయరామ చేయలేదు ప్రచారం కూడా అందరూ మాట్లాడుతున్నారు. అది ఉపదేశంలో చేసుకోలేదు. ఇంతగా చేశారు. ఏమైనా మీకు ముందుందా పెళ్లి జరిగింది ఇంకా పెళ్లి కార్యం చూసుకోకుండా శ్రీరామ జయరామ జయ జయరామ అంటున్నారంటే అందరికీ కళలో ఆనందపడుతున్నారు. అంటే ఆయన ఒకటే చెప్పినారు, ఈ మంత్ర జపం వల్ల అబ్బాయి పడకపోతే ఎప్పుడు జరిగింది కలియుగంలో. కానీ ఈ మంత్రాన్ని అనాదిగా విభాగాలుగా చెప్పుకుంటా ఉన్న ఆ సత్యం పొందింది ఎప్పుడు శివాజీ ప్రారంభానికి. మేము ఎందుకు చెప్తున్నామంటే మీకు ఏదైనా కార్యం తలపెట్టుకుని ఎక్కడికైనా పోవాలనుకుంటే శ్రీరామ జయరామ జయ జయరామ అని 13 మార్లు అనుకోండి. అదే విజయ మహామంత్రము ఈ అందరి పనులు నెరవేర్చాలని పూర్ణాహుతి అందరూ కూడా పూర్ణాహుతి ద్రవ్యాలు సప్తాహం ప్రచరంతి సప్తవైశైరుణ్యాః ప్రాణాః ప్రాణాదీక్షా ప్రాణైరేవ ప్రాణాం దీక్షామవరుంధే. అందరూ చెప్పండి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ద్వాదశ వర్ష పరిపూర్ణ మహాకుంభాభిషేక మహాపూర్ణాహుతిం దర్శ్యే. ఉండవులే ఆయన చూస్తే కష్టం మీరు ఏమన్నా ఉన్నా కదా భజంత్రీలు వాయిద్యం పూర్ణాహుతిముత్తమాం జహామి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి.
స్పెషల్ ఎఫెక్ట్. పోయినారు వాళ్ళు, స్వామి పంపించాడు. జై శ్రీరామ్. ఒరే పురుకాసు ఉంటుంది. కింద తీసుకోండి. ఫాలో అవుతాం. చూసావా కెమెరా ఎట్లా ఫాలో అయింది.
జై జై చాక్లెట్. వెంకటేశ్వర ఫోన్ ఆయన దగ్గర ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత కష్టపడితే ఈ వీడియో వచ్చిందని తెలుస్తుంది. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్, సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి నాకు ఓపిక కావాలంటే, ఎనర్జీ కావాలంటే మీ యొక్క సబ్స్క్రైబ్స్ కావాలి, మీ యొక్క షేర్స్ కావాలి, మీ యొక్క లైక్, సపోర్ట్ కావాలి. ఓకే ఫ్రెండ్స్.